ఒకళ్ళకి మిషన్ లాంచ్ చేయడం తెలుసు కదా. మిషన్ లాంచ్ చేయడం తెలుసా? ఐడియా ఉంది బ్రో ఇది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ సర్వీస్లోకి వెళ్ళు. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంకా క్లమ్జీగా ఉందనుకో, ఇక్కడ జస్ట్ ఉమ్, ఉమ్, EC2 కనుక వెళ్ళు. ఇక్కడ క్లిక్ చేస్తే జస్ట్ సర్వీస్ పేరు EC2 అని ఉంటుంది. EC2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ క్లౌడ్ అనమాట. వాడు దీంట్లో వర్చువలైజేషన్ చేశాడు బ్రో. మనం నిన్న డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ చూడు, వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. వర్చువల్ అంటే ఏంది, నేను ఏమని చెప్పాను? వర్చువల్ ఇన్ ద మీన్స్ వర్చువల్ క్లౌడ్ అనమాట. ఓకే, వర్చువల్ క్లౌడ్ అంటే ఏంటంటే, వర్చువల్ అంటే మీనింగ్ ఏంటంటే, వర్చువల్ అంటే వాడు వర్చువలైజేషన్ చేశాడు సర్వర్స్. నువ్వు వన్స్ ఇది క్లిక్ చేయగానే నీకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిపోతాయి. డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూడు. ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడు, నీకంటే ఇక్కడ రన్నింగ్ మిషన్స్ అగపడతాయి. ఒకవేళ నువ్వు కనుక కొత్త మిషన్ లాంచ్ చేయాలనుకో, ఇక్కడ నువ్వు జస్ట్ ఏం లేదు, ఇక్కడ లాంచ్ ద ఇన్స్టాన్సెస్ అని కొట్టగానే అంటే అంటే నువ్వు నీ ఆపరేటింగ్ సిస్టమ్ని కొత్తగా లాంచ్ చేస్తున్నావు. లాంచ్ చేయగానే నీకు ఇది క్లిక్ చేయగానే జస్ట్ నువ్వు టెస్ట్ సర్వర్, డమ్మీ సర్వర్ ఏదో ఒకటి పెట్టుకో. టెస్ట్ అని ఇచ్చాను నేను. ఓకే, టెస్ట్ అని ఉమ్, కానీ ఇవన్నీ కూడా కింద ఆప్షన్స్. ఉమ్, కింద ఆప్షన్స్ ఇక్కడ చూడు బ్రో. అమెజాన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఉబుంటు, విండోస్, రెడ్ హాట్, సుసి లైనక్స్, ఓకే, డెబీనియన్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. నేను నీకు చెప్పాను కదా నిన్న. ఇవన్నీ ఏంటి బ్రో అవును. అడిగావు అనమాట. అమెజాన్ లైనక్స్ అనేది అమెజానోడు ఇది దీన్ని కనిపెట్టాడు బ్రో కొత్తగా. అమెజాన్ లైనక్స్ కూడా, AWS కూడా. ఇక్కడ చూడు, మ్యాక్ ఉమ్, ఓఎస్. ఇప్పుడు మనకి హ్యాండ్రాయిడ్ ఐఓఎస్ ఎట్లా బ్రో? హ్యాండ్రాయిడ్ ఐఓఎస్ ఎట్లా ఉమ్, సాఫ్ట్వేర్, అది ఎవడో ఒకడు డిప్లాయ్ ఉమ్, చేస్తేనే ఇక మన దగ్గరకు వచ్చేది, అట్లా అనమాట. ఇక్కడ ఉబుంటు అనేది ఉబుంటు, ఇక్కడ చూడు, కాంకనెంట్లో ఉబుంటు అని ఇచ్చాడు. విండోస్ ఒకటి ఎవరిది నీకు నీకు తెలుసు కాబట్టి, విండోస్ అంటే నువ్వు కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ అని చెప్పేస్తావు. ఉమ్, తర్వాత రెడ్ హాట్ అంటే ఏంటంటే, రెడ్ హాట్కి సపరేట్గా కంపెనీ ఉంది. నువ్వు కావాలంటే ఇక్కడ ఓపెన్ చేసి, ఇక్కడ నువ్వు రెడ్ హాట్ లాగిన్ అని కొట్టావు అనుకో, వాడికి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. రెడ్ హాట్ వాడికి రెడ్ హాట్ లాగిన్ అని కొట్టగా ఇదిగో రెడ్ హాట్ కస్టమర్ పోర్టల్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకోటి, రెడ్ హాట్ అన్నా లైనక్స్ అన్నా రెండు ఒక్కటే. డోంట్ కన్ఫ్యూజ్. ఎందుకంటే రెడ్ హాట్ అంటే అది ఆ ఓడ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, రెడ్ హాట్ అనే ఓడు, ఓకే, దాని ఉమ్, యాక్చువల్గా లైనక్స్ ఫుల్ ఫామ్ ఇది బ్రో. లైనక్స్ యొక్క ఫుల్ ఫాము RHEL అంటారు అనమాట. ఉమ్. ఓకే, ఇక్కడ రెడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే RHEL అంటారు. RHEL అంటే ఏంటంటే రెడ్ హాట్, ENTER ఎంటర్ప్రైజెస్ లైనెక్స్ అంటే. ఇక్కడ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటంటే బ్రో, లైసెన్స్ని పర్చేజ్ చేస్తామని అర్థం అనమాట. అర్థమైందని క్లియర్గా. ఓకే, ఉమ్, ఇక్కడ నీకు లాంచ్ ఇన్స్టెన్సెస్లో రెడ్ హాట్ అని ఉంది కదా, ఇది కంపల్సరీగా లైసెన్స్డ్ వర్షన్. ఇది సుసి లైనెక్స్ అంటే ఇది IBM మోడ్ బ్రో యాక్చువల్గా. అర్థమైంది, ఇది IBM ఉమ్. మోడ్ కనిపెట్టాడు. అయితే దీంట్లో ఏంటంటే బ్రో, ఏ హార్డ్ డిస్క్ అయినా సరే సపోర్టబుల్ అంటే, ప్రతి దానికి కూడా డిపెండెన్సీలు ఉంటాయి. డిపెండెన్సీ అంటే ఏందో చెప్పు. అంటే ఇది రన్ అవ్వడానికి పర్టికులర్ హార్డ్వేర్, మామూలుగా పర్టికులర్ పర్టికులర్ డేటాబేస్, సాఫ్ట్వేర్ ఏదో పర్టికులర్ ఒకటి. హార్డ్వేర్ దీనికి సపోర్టబుల్లా కాదా అని చెప్పేసి అది చెక్ చేసుకుంటేనే అప్పుడే ఇన్స్టాల్ అయ్యిద్ది అనమాట. తర్వాత డెబినియన్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. డెబినియన్ అనేది ఫ్రీ బ్రో. ఉబుంటు కూడా ఫ్రీయే. ఉబుంటు కూడా కొన్ని లిమిటెడ్స్ ఫ్రీ ఉన్నాయి. మ్యాక్ ఓఎస్ అమౌంట్. అమెజాన్ లైనక్స్ కూడా ఓన్లీ అమెజాన్ లైనక్స్లో మాత్రమే, అంటే AWS ఎన్విరాన్మెంట్లో మాత్రమే అమెజాన్ లైనక్స్ ఉండదు. నువ్వు కావాలంటే నువ్వు మైక్రోసాఫ్ట్లో చూడు, మైక్రోసాఫ్ట్లో అమెజాన్ లైనక్స్ ఉండదు, కానీ రెడ్ హాట్ ఉంటుంది. రీజన్ ఏంటి? ఉమ్, రెడ్ హాట్ కూడా అందరికీ అందరికీ పర్చేజ్ చేస్తున్నాడు. నేను అందరికీ ఓపెన్ సోర్స్ పనిచేస్తుంది, మీరు యూస్ ఉమ్, చేసుకోవచ్చు చెప్తాను. కానీ అమెజాన్ లైనక్స్ మాత్రం నువ్వు కావాలంటే ఉండదు. నువ్వు కావాలంటే ఎజ్యూర్ పోర్టల్ ఓపెన్ చేసి, సేమ్ AWS ఎన్విరాన్మెంట్లోనే ఎజ్యూర్ పోర్టల్ ఓపెన్ చేసి, నువ్వు కావాలంటే అమెజాన్ లైనక్స్ OS ఉందని చూడు, ఉండదు. ఎందుకంటే అమెజాన్ ఉమ్. లైనక్స్ అనేది AWS అంటే వాడు ఓన్ గా డెవలప్ వాడు చేసుకున్నాడు. ఓన్గా డెవలప్ చేసుకున్నాడు కాబట్టి, వాడు ముందు దానికి ప్రయారిటీ అమెజాన్ లైనక్స్ అని పెట్టుకున్నాడు వాడు. మనం సపరేట్గా ఉమ్, పర్చేజ్ చేసుకుని వాడుకోవచ్చు. వాడి దగ్గర నుంచి లైసెన్స్ ఉమ్, తీసుకొని పర్చేజ్ చేసుకొని వాడుకోవచ్చు. కానీ నీకు మైక్రోసాఫ్ట్లో డిప్లాయ్ చేయాలంటే ఈ విధంగా డిప్లాయ్ చేయడు. ఆ మైక్రోసాఫ్ట్ వాడు వాళ్ళిద్దరికి ఓకే అయితే అప్పుడు అమెజాన్ లైనక్స్ మైక్రోసాఫ్ట్ కన్సోల్లో ఇస్తాడనమాట. అర్థమైందా? సో ఇట్లా ఇక్కడ చూడు, మనకి యాక్చువల్గా ఆర్కిటెక్చర్ 64 బిట్. ఓకే, ఇక్కడ చూడు 64 x86 అని ఉంది, ఆమ్ అని ఉంది. రెండు కూడా 64 బిట్టే. ఆమ్ అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడ చూడు, ఇది బూట్ మోడ్. తర్వాత AMID అంటే ఏంటంటే బ్రో, యాక్చువల్గా నీ పేరు సాయి, అది ఆధార్ కార్డులోకి ఎక్కిన తర్వాత ఉమ్. మారిద్దా? మారదు.
సేమ్ అట్లా దీనికి ఒక కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఈ మిషన్ ఏఎంఐడి అంటే ఏంటంటే అమెజాన్ మిషన్ ఐడి అంటే ఐడెంటిఫికేషన్ కోసం ఇది కంపల్సరీగా ఐడి అనేది వాడు అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. ఇది క్రియేషన్ డేటు, తర్వాత యూజర్ నేమ్ అనేది EC2 యూజర్ బ్రో. నీకు కమింగ్ క్లాస్లో EC2 యూజర్ అంటే ఏందో అర్థం కావాలంటే నీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నేను నాకు చెప్పాను చూసావా, గుర్తుందా బ్రో? డిఫరెంట్ యూజర్స్ ఉంటారు బ్రో మనకి. ఏది అవునవును. అడ్మిన్ అకౌంట్ ఉంటాడు, తర్వాత ఏడీ అకౌంట్ ఉమ్. ఉంటుంది, ఏడీ యూజర్ నేమ్ ఉంటుంది, తర్వాత నార్మల్ యూజర్ ఉమ్. అకౌంట్ ఉంటుంది, తర్వాత సిస్టమ్ యూజర్స్ ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను కదా. ఇది యాక్చువల్గా అవును, అప్లికేషన్ యూజర్. EC2 అనేది సిస్టమ్ యూజర్. ఓకే, వీడు అమెజాన్ లైనక్స్ చూడు డిఫాల్ట్గా EC2 యూజర్ అని ఇచ్చాడు. ఓకే, కిందకు వస్తే ఇక్కడ చూడు ఇన్స్టాన్సెస్ టైప్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో, ఎందుకంటే రియల్ టైంలో ఇది ఎక్కువగా అడుగుతారు బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ ఒక ల్యాప్టాప్ పర్చేజ్ చేసేటప్పుడు నువ్వు ఏం చూస్తావు బ్రో చెప్పు నాకు. నార్మల్గా ఒక ల్యాప్టాప్ మీ ఫ్రెండ్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ మీ మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి ఎవరో ఒకళ్ళు ఒక గేమింగ్ ల్యాప్టాప్ చూస్తున్నారు బ్రో. గేమింగ్ ల్యాప్టాప్ నార్మల్ నార్మల్ కాన్ఫిగరేషన్ సరిపోద్దా సరిపోదా? సరిపోదు, హై కాన్ఫిగరేషన్ కావాలా. ఇది 8 GB ర్యామ్, ఒక ఉమ్. 500 GB SSD హార్డ్ డిస్క్ సరిపోతుందా? ఇంకా కావాలా బ్రో? 16 GB ర్యామ్ మినిమం, 512 GB SSD అట్లా, లేకపోతే 1 TB SSD ఉండాలా. సో సరిపోదు, దానికి ఏం చేయాలి? ఉమ్. చాలా హై ఎండ్ కాన్ఫిగరేషన్ కావాలి. ఇప్పుడు ఏంటి, ఉమ్. నా నా ల్యాప్టాప్ ఏంటి, నాకు రెగ్యులర్ యూజింగ్కే కాబట్టి ఇప్పుడు చూడు నా కాన్ఫిగరేషన్ ఏంటి, దిస్ పీసీలోకి వెళ్ళి నేను రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ కొడితే నాది నార్మల్ కాన్ఫిగరేషన్. నార్మల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంది, 8 GB ర్యామ్, నార్మల్గా గేమింగ్. కోర్ i5 సంథింగ్, తర్వాత ఒక 500 GB SSD. అంటే నాదేంటి నార్మల్ దానికి సరిపోతుంది, అంటే రెగ్యులర్ యూజింగ్కి క్లాసులు చెప్పుకోవడానికి, కోర్ ఐఫ్ ఏదన్నా అంటే ఒక .NET అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సరిపోతుంది. అదే నువ్వు ఇదే ల్యాప్టాప్లో నువ్వు ఏదన్నా గేమింగ్ సాఫ్ట్వేర్ ఇస్తే 100% స్లో అయిపోద్ది. ఎందుకు? దానికి సర్టెన్ స్పెసిఫికేషన్స్ ఉండాలి. ఏదైనా ఇప్పుడు నువ్వు కంపెనీలో ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక అప్లికేషన్ లాంచ్ చేస్తున్నావు బ్రో, దానికి డైరెక్ట్గా స్పెసిఫికేషన్ లేకుండా నువ్వు డైరెక్ట్గా డిప్లాయ్ చేస్తే రేపు పొద్దున పర్ఫార్మెన్స్ లెవెల్ ఇష్యూస్ వస్తాయి. అందుకనే వాడు AWSలో దాని పేరు T3.micro అని, T2.micro అని, T2.nano అని ఆ పేర్లు పెట్టాడు. అంటే ఇక్కడ ఏం లేదు, T3.micro అంటే మీనింగ్ ఏంటంటే దానికి ఎన్ని CPUలు వస్తున్నాయి, ఎంత మెమరీ అలిగేట్ చేస్తున్నా, పర్ అవర్కి ఎంత పడుతుంది, ఆన్ డిమాండ్ యూజింగ్ ప్రైస్ ఎంత పడుతుంది, తర్వాత ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే మీ బేస్డ్ అప్ మన రిక్వైర్మెంట్ని బట్టి. అంటే 2 CPUs కావాలా, 1 GB రావాలి, T3.micro తీసుకున్నాను అనుకో నేను, అది ఫ్యామిలీ వచ్చరికి T3, 2 CPUs ఇస్తా, 1 GB మెమరీ ఇస్తా. ఒకవేళ ఎడిషనల్ కాస్ట్ అప్లై కావాలంటే ఇంకా ఏదన్నా సాఫ్ట్వేర్స్ కావాలంటే ఫ్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తా, ఎడిషనల్ కాస్ట్ పడిద్ది అని చెప్తున్నాడు కింద. నీకు అర్థమైంది ఇక్కడ చూడు, ఎడిషనల్ కాస్ట్ అప్లై ఫ్రమ్ ద AMS విత్ ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్. ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంది, నీకు ఇంకా ఎడిషనల్గా కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 CPUs వద్దు, నాకు మినిమం ఫోర్ ఫోర్ సిపియూస్ కావాలి, అట్లాగనే ఒక 4 GB ర్యామ్ కావాలి. నువ్వు ఇంకా కావాలంటే ఎంతకెళ్ళు, ఇక్కడ T2.9 ఉంది, ఇక్కడ చూడు 1 CPU 0 సరిపోదు, అసలు సరిపోదు. మళ్ళీ కిందికి రా, ఇక్కడ చూడు రియల్ టైంలో ఎప్పుడు కూడా మినిమం మినిమం 8 CPUs ఉండాలి బ్రో. మినిమం 8 CPUs ఉండాలి, 8 CPUs లేని ఉండదన్నమాట. ఇక్కడ చూడు ఇదిగో ఇది 48 CPUs, 96 GB మెమరీ. ఇది టూ మచ్ కాస్ట్, అమ్మో. చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది మనకి యాక్చువల్గా రియల్ టైంలో బ్రో. రియల్ టైంలో మనకి యాక్చువల్గా సంథింగ్ ఒక 8 GB ర్యామ్ ఈజ్ ఎనఫ్ బ్రో. 8 GB లార్జ్. ర్యామ్. T2 సంథింగ్ T2X.large ఏదో ఉంటుంది, T2.X large అని ఉంటుంది. T2 T2 నానో, T2.micro, T2.small. ఇది చూడు 1 CPU 2 GB మెమరీ. T2.medium ఇక్కడ చూడు 4 GB వచ్చింది, పైనేమో 2 GB ఉంది, ఇక్కడ 4 GB ఎక్స్టెండ్ ఉంది, కానీ CPU సేమ్ ఉంది. మనకు అంత సరిపోవద్దు. మినిమం సిపియూస్ని బట్టే బేస్ చేసుకుని T2, ఇక్కడ చూడు T2.large, ఇక్కడ చూడు T2.X large, ఇక్కడ చూడు 4 CPUs 16 GB మెమరీ. ఇది నార్మల్ కాన్ఫిగరేషన్, ఇది ఎనఫ్. ఇట్లా నువ్వు రియల్ టైంలో అడుగుతారు నాకు, నాకు ఒక 4 GB ర్యామ్ 5 CPUs ఉన్నదాన్ని ఆ ఫ్యామిలీని ఏమంటారని అడుగుతారు అనమాట. దీన్ని టెక్నికల్ వర్డ్లో ఏం చెప్పాలయ్యా అంటే నువ్వు ఇన్స్టాన్సెస్ టైప్ అని చెప్పాలి. అర్థమైందే?
అంటే నీకు ఏ ఇన్స్టాన్సెస్ టైప్ కావాలి, టీ3 డాట్ మైక్రో కావాలా, టీ2 డాట్ మైక్రో కావాలా, టీ2 డాట్ ఎక్స్ లార్జ్ కావాలా అని చెప్పి అడుగుతారనమాట. ఓకే, టీ2 డాట్ ఎక్స్ లార్జ్ పెడితే ఇట్లా వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ నేమ్స్ నువ్వు 1-2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సో ఇది ఎనఫ్. యాక్చువల్గా రియల్ టైంలో ఏంటంటే మినిమం బేసిక్ కాన్ఫిగరేషన్ టీ2 ఫ్యామిలీ, 4 CPUs, 16 GB ర్యామ్, ఇది నార్మల్గా కాన్ఫిగరేషన్ సెటప్ అయింది. అదే కనుక నువ్వు అప్లికేషన్ కావాలనుకో, ఎయిట్ సిపియూస్, 32 GB మెమరీ కంపల్సరీగా ఉండాలి. ఇది మినిమం బేస్. అర్థమైందా? ఇది మినిమం బేస్ అన్నమాట. ఎందుకు? నీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కావాలంటే మినిమం బేస్ కావాలి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రెజెంట్ నేను అమెజాన్ లైనక్స్ తీసుకొని జస్ట్ ఫ్రీ టైర్ తీసుకుంటున్నా బ్రో. ఎందుకు ఫ్రీ టైర్? ఎందుకు మనకు ఫ్రీ టైర్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇక్కడ చూడు ఆటోమేటిక్గా 8 GB వచ్చింది. మరి GP3 అంటే ఏంది బ్రో నువ్వు అడగొచ్చు. GP3 అంటే ఏంది? GP3 అనేది పార్టీషన్ నేము. నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నీకు ఆ, మనకి పార్టీషన్ క్లాస్ అని ఉంటుంది, XFS EC2 అని చెప్పి అవి ఉంటాయి. దాంట్లో GP3 అని ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది, నీకు చెప్తానమాట. ఓకే. తర్వాత నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఏం లేదు. నెట్వర్క్ సెట్టింగ్స్ మనకి VPC క్లాస్ అర్థమైపోయిన తర్వాత అర్థమైంది. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఏంటి అంటే మనము అంటే ఈ AWSలో మనం ఎలో చేయడానికి పోర్ట్స్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. ఓకే. వన్స్ నువ్వు లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టగానే నీకు కీ అడిగిద్ది. కీ అంటే ఏంది? ఇప్పుడు కీ అంటే నువ్వు లాగిన్ మామూలుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉమ్, ఉండాలి కదా కంపల్సరీగా. ఉమ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి కాబట్టి నేను సాయి అని పెట్టేసి లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొడుతున్నా బ్రో. ఇక్కడ లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టగానే, ఓకే, లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టగానే ఇక్కడ మల్టిపుల్ వేస్లో కనెక్ట్ అవ్వచ్చు బ్రో యాక్చువల్గా నువ్వు. అది నేను ఎట్లా చూపిస్తాను చూడు. ఫస్ట్ మల్టిపుల్ వేస్ ఏంటి అయ్యా అంటే నువ్వు క్లమ్జీ క్లమ్జీ అవుద్ది కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ సినారియో ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ రన్నింగ్ నేను టెర్మినేట్ చేశాను. ఇక్కడ టెస్ట్ అని కొట్టి జస్ట్ కనెక్ట్ అని కొడుతున్నా బ్రో. ఇదొక అంటే ఇదొక టైప్ విధానం. లేకపోతే ఇక్కడ సంథింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్స్టాన్సెస్కి వచ్చి ఇక్కడ ఉంది చూసావా, ఇక్కడ ఇదొక టైప్ అనమాట. యాక్షన్ అని కొట్టగానే నువ్వు ఏం లేదు, జస్ట్ కిందకు వచ్చి ఇక్కడ కనెక్ట్ అని చూసావా, ఇదొక విధానం. అంటే నీకు మల్టిపుల్ వేస్లో చెప్తున్నా, డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ నువ్వు ఇదే ట్రై చేయి, నో వర్రీస్. ఓకే. ఉమ్, డైరెక్ట్గా ఉమ్, ఆటోమేటిక్గా EC2 ఇన్స్టెన్సెస్తో కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడు మనకి పబ్లిక్ IP, ప్రైవేట్ IP డిఫాల్ట్గా కాన్ఫిగర్ అయిపోయింది. చూసావా? ఉమ్, ఇక్కడ నాకు EC2 యూజర్తో డైరెక్ట్ కనెక్ట్ అయింది. ఇదొక వే, ఇదొక లైన్, ఇదొక వే, ఇదొక లాగిన్ విధానం. తర్వాత వచ్చేసరికి నేను కీ ఎక్కడుంది నాకు? కీ ఎక్కడుంది? డౌన్లోడ్స్లో ఉంది. నేను ఇక్కడ గిట్ సాయి డాట్ పెమ్ అనేది బ్రో, ఇది చూడు పిఎం పెమ్ అంటే ఏంటంటే ఇది ప్రైవేట్, ఇక్కడ ఇది ప్రైవేట్ కీ అంటారు బ్రో. ఓకే, ఇది ప్రైవేట్ కీ అంటారు. ఓకే. ఓకే, ఇది ప్రైవేట్ కీ అంటారు. ఉమ్, ఇక్కడ నేను ఏం చేయట్లేదు బ్రో, నా కీ ఎక్కడైతే ఉందో నేను ఇక్కడ దాన్ని జస్ట్ నువ్వు గిట్ అనేది ఇన్స్టాల్ చేయి, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేయి. ఐడియా ఉందా గిట్ బ్యాష్? ఉంది బ్రో. ఏం లేదు, నువ్వు జస్ట్ ఇక్కడికి వచ్చి నీది మ్యాక్ కదా, ఉమ్, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టేసి. ఓకే. ఇక్కడ విండోస్ అని ఉంది, కొట్టగానే నాకు ఇక్కడ నీకు ఇది అఫీషియల్ పేజ్ యాక్చువల్గా. ఓకే. ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఉంది, లైనక్స్ ఉంది, బిల్డ్ ద సోర్స్ ఫైల్ ఉంది. నాది ప్రెసెంట్ విండోస్ కాబట్టి ఇక్కడ నేను ఇది కొట్టుకుంటున్నా సెటప్ ఫైల్ అని. అదే నువ్వు మ్యాక్ ఓఎస్ అనుకో, ఇదిగో ఉమ్. ఇక్కడ నువ్వు జస్ట్ మ్యాక్ ఓఎస్ ఈ కమాండ్స్ రన్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇదిగో ఇక్కడ అంటే నా టర్మ్లోకి వెళ్ళి అది రన్ చేయాలా బ్రో అది? అంతే. టెర్మినల్లోకి వెళ్ళి ఇదిగో ఫస్ట్ ఇది రన్ చేయి, సెకండ్ కమాండ్ ఇది రన్ చేయి, థర్డ్ కమాండ్ ఇది రన్ చేయి. ఓకే. ఉమ్, తర్వాత బైనరీ ఫైల్స్ రన్ చేసుకోండి, తర్వాత ఇది రన్ చేయి. ఓకే. ఉమ్, వన్స్ రన్ చేసిన తర్వాత ఇక్కడ నేను వెళ్తున్నా చూడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ సాయి డాట్ పెమ్ ఫైల్ ఉంది కదా, జస్ట్ నువ్వేం చేయొద్దు బ్రో, రైట్ క్లిక్ అంటే నీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయి ఉంటుంది బ్రో మ్యాక్లో. ఇక్కడ జస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చి సోమోర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ గిట్ ఇక్కడ చూడు గిట్ బ్యాష్ హియర్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది అనమాట. ఉమ్, ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి బ్రో, మరి నాకు కీ ఉంది కదా, నాకు కమాండ్స్ ఎక్కడ దొరుకుతాయి దీన్ని కనెక్ట్ అవ్వాలంటే AWS ఎన్విరాన్మెంట్ని? ఏం లేదు, మళ్ళీ ఇక్కడికి రా, మళ్ళీ కన్సోల్లోకి రా, వాడే ఇస్తాడు అన్ని. ఇక్కడ చూడు మనకి యాక్చువల్గా మల్టిపుల్ వేస్లో ఉంది కనెక్ట్ అయ్యే విధానం. ఇక్కడ ఇన్ని SSH ఉమ్, క్లయింట్ అని ఉంది, ఇది కొట్టు. ఓకే. ఇక్కడ చూడు ఓపెన్ ఏ SSH క్లయింట్, లొకేట్ ద డౌన్లోడ్ యువర్ ప్రైవేట్ కీ. నేను ఎక్కడున్నాను యాక్చువల్గా ఇప్పుడు? నేను ఎక్కడున్నాను? ఉమ్. ప్రైవేట్ కీలో మనం ఉన్నాను. ప్రైవేట్ 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 కీలో కి ఏం దగ్గర చేశాను ఉన్నాం. నేను? గిట్ బ్యాష్ హియర్ ఓపెన్ చేశాను. ఓకే. ఇది ఉమ్, ఇంతవరకు క్లియరా? ఉమ్. తర్వాత ఆ, ఎన్ష్యూర్ ది పబ్లిక్ కీ ఈజ్ నాట్
పబ్లిక్ వ్యూ అంటే దీనికి ఏమంటున్నాడు, పర్మిషన్స్ అసైన్ చేయమంటున్నాడు. సింపుల్గా ఇది ఉమ్, తీసుకొని జస్ట్ ఇది పేస్ట్ కొట్టి, నీకు ఇంకా పర్మిషన్ క్లాస్ అయిపోలేదులే. సిహెచ్ మోడ్ ఉమ్, 400 అంటే ఏంటంటే రీడ్ యాక్సెస్ ఇవ్వమంటున్నాడు దానికి, సై డాట్ పిమ్ అనే ఫైల్కి. ఇక్కడ చూడు, ఉమ్, కనెక్ట్ యువర్ యూజింగ్ ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ ద పబ్లిక్ డిఎన్ఎస్. అంటే మనం యాక్చువల్గా ఇక్కడ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇస్తే కనెక్ట్ అవ్వదు, కాబట్టి పబ్లిక్ అనేది దాని మీనింగ్ ఏంది, పబ్లిక్ అంటే ఎప్పుడైనా కనెక్ట్ అయ్యింది, కాబట్టి జస్ట్ నువ్వు కాపీ కొట్టుకొని ఇక్కడ చూడు, ఎస్ఎస్హెచ్ ఐఫన్ ఐ ఐ ఐఫన్ ఐ అంటే ఏంటంటే కేస్ సెన్సిటివ్ అనమాట, అంటే క్యాపిటల్ లెటర్స్ ఉన్న స్మాల్ లెటర్స్ ఉన్న కనెక్ట్ అయింది. ఎస్ఎస్హెచ్ అంటే ఏంటంటే ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి లాగిన్ అవ్వటం బ్రో. ఎస్ఎస్హెచ్ అనే కాన్సెప్ట్ నీకు అయిపోలేదు, కానీ నువ్వు బ్లైండ్గా ఏంటంటే ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అయ్యే విధానం చూస్తున్నాం మనం. ఓకే, తర్వాత ఇది మన ప్రైవేట్కి, తర్వాత ఇది యూజర్ నేము, తర్వాత ఈసీ టు ఐఫన్ ఇది దీని యొక్క పబ్లిక్ యొక్క డిఎన్ఎస్ పేరు బ్రో ఇది. ఓకే, జస్ట్ నువ్వు ఇక్కడ ఓకే. కాపీ కొట్టి జస్ట్ నువ్వు ఇక్కడ పేస్ట్ కొట్టేసి, ఇదొక విధానం బ్రో. అర్థమైందా, ఇదొక విధానం. ఓకే. ఇక్కడ ఎస్ అని అడిగింది కొట్టు, ఇంకో ఎస్ కొట్టుద్ది అడుగు, అంటే ఏం లేదు, కీని కాపీ చేసుకుంటుంది అంతే, అక్కడ ఏం లేదు ఆడ. ఓకే. నువ్వు క్లమ్జీ అవుతున్నావు మళ్ళీ, అది సంథింగ్ ఏదో ప్రెస్ అయింది కీ, అది వెళ్ళిపోతా ఉంది చూడు, అది దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. ఇంకో సెషన్ ఓపెన్ చేసుకో, ఏదది రాదా, సరే ఇక్కడికి రా. ఏందబ్బా, ఇది వచ్చింది చూడు. మళ్ళీ చెప్తున్నా చూడు బ్రో, నేను క్లోజ్ చేస్తున్నా, నేనేం చేయట్లేదు, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతున్నా. సేమ్ ఇంతే నువ్వు కూడా, నువ్వు కూడా ఏంటంటే నీ దాంట్లోకి వెళ్ళి ఎక్కడైతే కీ ఫైల్ ఉంటుందో జస్ట్ నువ్వు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి జస్ట్ నువ్వు మళ్ళీ ఇక్కడ నేను షో మోర్ ఆప్షన్ ఇది నీ దాంట్లో అనిపించదు అనుకుంటా. నువ్వు జస్ట్ షో మోర్ ఆప్షన్లోకి వెళ్ళి గిట్ నువ్వు కమాండ్ లైన్ ఓపెన్ చేసి జస్ట్ నువ్వు ఇగో ఇక్కడికి వచ్చి ఇదిగో ఈ కమాండ్ నుంచి స్టార్ట్ చేయి. ఈ కమాండ్ ఉంది కదా నీకు, ఈ కమాండ్ నుంచి స్టార్ట్ చేయి. మ్యాక్ వాయిస్లో అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ కొట్టు, మళ్ళీ పబ్లిక్ డిఎన్ఎస్ ఇక్కడ కొట్టుకో, ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే కీ ఎక్కడ ఉందో జస్ట్ ఏం లేదు, ద సర్వర్ నీడెడ్ టు బి అప్గ్రేడ్ ఓపెన్ ఎస్ఎస్హెచ్ అని చెప్పి ఇది ఇక్కడ కనెక్ట్ అయింది చూసావా, ఈసీ టు ఐఫన్ యూజర్ ఐపీ అడ్రస్ అని. ఇదొక విధానం బ్రో. సో ఎవరైనా సరే పుట్టి ద్వారా ఎలా కనెక్ట్ అవుతారు బ్రో అని అంటే, సో పుట్టి బదులు నేను మొబెక్స్ టు టర్మ్ వేసుకున్నా బ్రో. అది ఇది ఒకటే, మరి నువ్వు మొబెక్స్ టు టర్మ్ ఎన్నో ఏం లేదో నాకు తెలియదు. సరే నేను ఒక పని చేస్తా, పుట్టినే వేద్దాము, పుట్టి కాకుండా మొబెక్స్ టు టర్మ్, ఈ రెండు ట్రై చేయ బ్రో, ఇంకా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు అర్థమైందా, ఒకవేళ నీకు ఇది రాలేదనుకో, ఇక్కడ మన కన్సోల్లో కన్సోల్లో ఎట్లా అయినా చేసుకో. కన్సోల్ ఎట్లా చేస్తావు, జస్ట్ ఇక్కడికి వస్తావు, ఈసీ టు మిషన్లోకి వస్తావు, కొట్టగానే ఇదిగో ఇక్కడ ఎస్ఎస్హెచ్ రన్నింగ్ క్లయింట్. ఇన్స్టాన్సెస్ ఉంటాయి. రన్నింగ్ ఇన్స్టాన్సెస్ కొట్టగానే జస్ట్ ఇదిగో ఇట్లా కనెక్ట్ అని ఉంటుంది, నువ్వేం చేయొద్దు. కనెక్ట్ అని కొట్టగానే నీకు బ్రౌజర్లో ఆటోమేటిక్గా కింద కన్సోల్లో కనెక్ట్ అని ఉంటుంది. ఇక్కడ కింద ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఎస్హెచ్ క్లయింట్లో కాకుండా ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ తీసుకో, ఇన్ వెబ్ బ్రౌజర్ ఉంది కదా క్లియర్గా. ఇన్ వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి క్లియర్గా, అంటే బ్రౌజర్లో కనెక్ట్ అవ్వమని అర్థం అనమాట. ఇక్కడికి రాగానే సింపుల్గా ఇది ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్ అవటం ఆటోమేటిక్, ఇది ఓన్లీ అమెజాన్ లైనెక్స్కు మాత్రమే కనెక్ట్ అయ్యిద్ది. అంటే ఇక్కడ చెప్తున్నా చూడు నీకు, మళ్ళీ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఈసీ2లోకి వస్తున్నా, రన్నింగ్ ఇన్స్టాన్సెస్ కొడుతున్నా, మళ్ళీ నేను ఇంకొక మిషన్ని అంటే రెడ్ హాట్ ఉబుంటూ ఏదో ఒకటి ఇంకో లాంచ్ తీసుకుంటా. అంటే లాంచ్ చేయను, జస్ట్ నీకు చూపిస్తా. ఇది కొట్టగానే ఇక్కడ చూడు, నేను ఇంకో జస్ట్ టెస్ట్ 2 అని ఇస్తా. టెస్ట్ 2 అని ఇచ్చి మళ్ళీ కిందకు వచ్చాను అనుకో, ఇప్పుడు ఓన్లీ నాకు అమెజాన్ లైనక్స్ ఒక్కటి మాత్రమే త్రూ ద వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయ్యింది బ్రో. రిమైనింగ్ కనెక్ట్ అవ్వవు. ఎందుకు కనెక్ట్ అవ్వవు అంటే వాటికి కొన్ని డిపెండెన్సీలు ఉన్నాయి. కావాలంటే నువ్వేం చేస్తావంటే, నీకు నేను రెడ్ హాట్ తీసుకుంటున్నా బ్రో, నీకు అర్థం అవటం కోసం. చూడు, మనకు వెబ్ బ్రౌజర్ ద్వారా అది కనెక్ట్ అయిద్దో లేదో చూడు. లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టేసి డైరెక్ట్గా నువ్వేం చేద్దాం, ఆటోమేటిక్గా కీ అడిగిద్ది. ఇదిగో నేను ఇది చూడు, రెడ్ హాట్ మీద సెలెక్ట్ చేసి లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టేశాను. ఇదిగో లాంచ్ అవుతుంది, కీ కూడా అదే తీసుకున్నట్టుంది. కీ అడగాలి యాక్చువల్గా, కీ ఏం తీసుకుంది ఇక్కడ, సరే కీ ఏం తర్వాత చూద్దాము. ఇదిగో ఇక్కడ సెలెక్టింగ్ టు ద ఎగ్జిస్టింగ్ కీ పేర్ అని పెట్టేసి ప్రొసీడ్ టు వితౌట్, ఇది చూడు, ప్రొసీడ్ టు వితౌట్ కీ పేర్ నాట్ రికమెండెడ్. కీ పేర్ లేకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అయింది. ఆల్రెడీ నా దగ్గర సాయి అనే కీ ఉంది కాబట్టి నేను అదే పెట్టేస్తాను. ఓకే, లేకపోతే క్రియేట్ ఏ న్యూ కీ పేర్ అని కొట్టుకున్నా నో ప్రాబ్లం. నువ్వేం చేస్తావు అంటే క్రియేట్ ఏ న్యూ కీ పేర్ కొట్టి రెడ్ హార్ట్. ఓకే, క్రియేట్
కీ పేర్. ఇప్పుడు లాంచ్ కొట్టేసాయి ఇంకా రప్ప రప్ప అదే అయింది. అవుతుంది. ఇప్పుడు చూడు, ఇది మొత్తం 100% అయిపోయిన తర్వాత నువ్వు వెబ్ బ్రౌజర్ ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడు, ఇక్కడ క్రియేట్ అయిపోయింది. లాంచ్ ద ఇన్స్టాన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ 2 అనేది మనకి ఏంటి, రెడ్ హార్ట్ మిషన్. అవునా, రెడ్ హార్ట్ మిషన్. ఇక్కడికి ఉమ్, వచ్చి ఇక్కడ చూడు, దీనికి కనెక్ట్ అయ్యే విధానం చూడు, కనెక్ట్ అని కొట్టు. ఇక్కడ చూడు మనకి ఇన్ వెబ్ బ్రౌజర్ కనెక్ట్ కొడదామా, అయిద్దా కాదో చూద్దామా. ఉమ్. అవుతుంది అనుకుంటుంది కూడా. ఇంతకుముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు, చూద్దాం. ఇదిగో చూడు, ఫెయిల్యూర్ టు కనెక్షన్. ఎందుకు ఎర్రర్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ ఉండదు SSH ఇన్స్టెంట్ అంటే ఇది కంపల్సరిగా SSH కనెక్షన్ ఉంటేనే అయ్యిద్ది, లేకపోతే అవ్వదు. అర్థమైందా? SH కనెక్షన్ అంటే ఏంది, మనం ఇందాకలు చేసినట్టు త్రూ ద SSH క్లయింట్. ఇక్కడికి వచ్చి సేమ్ లైకేజ్ ఇందాకట్లాగా మళ్ళీ ఏం చేద్దామంటే, ఎక్కడుంది అది కీ, ఇక్కడికి రా, మళ్ళీ గిట్ బ్యాష్ ఓపెన్ చేయి, గిట్ టు బ్యాష్. అంటే బ్రో మనము లైనెక్స్ లో అమెజాన్ లైనెక్స్ లో ఓపెన్ చేయలేము మరి రెడ్ హ్యాట్ ని. రెడ్ హాట్ అదే నీకు చెప్పేది. ఓన్లీ అమెజాన్ లైనెక్స్కి ఉమ్, మాత్రమే వెబ్ బ్రౌజర్ ఇచ్చాడు. వెబ్ బ్రౌజర్ ద్వారా ఓకే. కనెక్ట్ అవ్వచ్చు. రెడ్ హాట్ అనే వేరే వేరే ఓఎస్లకి మనం వెబ్ బ్రౌజర్ ద్వారా ఉమ్, కనెక్ట్ అవ్వలేము. నీకు చెప్పేది అది, అందుకే నీకు ప్రాక్టికల్గా చూపిస్తుంది. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు నా కీ ఏంటి, ఇది నా కీ రెడ్ హాట్ కాబట్టి నా రెడ్ హాట్కి ఇక్కడికి వచ్చి పేస్ట్ కొట్టు, మళ్ళీ ఇక్కడికి వచ్చి కనెక్ట్ అయిపోద్ది. ఎస్ కొట్టుకో. ఇక్కడ ఏం లేదు బ్రో, నేను చెప్పేది ఏంటంటే ఇది మిషన్ వచ్చేసరికి రెడ్ హాట్ మిషన్. ఇక్కడ అమెజాన్ ఉమ్, లైనెక్స్ ఒకటి మాత్రమే నాకు వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి, యాజ్ ఉమ్. వెల్ యాజ్ నాకు SSH ఎస్ఎస్హెచ్. ద్వారా కనెక్ట్ అవుతుంది. కానీ రెడ్ హాట్ ఏమవుతుంది, రెడ్ హాట్ వెబ్ బ్రౌజర్కి కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, అది కంపల్సరిగా SH అనే అలగారిదేం ఉండాలి అని అంట. అందుకనే వాడు రెడ్ హాట్ అనే మిషన్కి త్రూ ద వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వదు. అమెజాన్ లైనెక్స్ కొన్ని డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ పెట్టాడనమాట. ఇది ఇప్పుడు యాక్చువల్గా అమెజాన్ లైనెక్స్. ఉమ్. అవునా, టెస్ట్ 1 అనేది అమెజాన్ లైనెక్స్. నీకు అవును. ఈజీగా వెబ్ బ్రౌజర్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యింది. ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడ జస్ట్ పైకి మరి వచ్చి ఉబుంటూ ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి కదా బ్రో? ఉబుంటూ కూడా అవ్వదు బ్రో, ఉబుంటూ కూడా అవ్వదు. కనెక్ట్ అని కొట్టగానే ఉబుంటూ కూడా అవ్వదు. ఉమ్, ఇక్కడ చూడు, త్రూ ద వెబ్ బ్రౌజర్ ఉంది, త్రూ ద SH కన్సోల్ ఉంది. ఇక్కడికి వచ్చి కనెక్ట్ కొట్టు, ఓకే. ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు అది కూడా మరి దీనికి కూడా SH కనెక్టివిటీ ఉండాలి కదా. అమెజాన్ లైనెక్స్ కాబట్టి కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చాడు వాడు బ్యాక్గ్రౌండ్లో. అర్థమైందా, కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చాడు ఉమ్, బ్యాక్గ్రౌండ్లో. ఇది ఉమ్, క్లియర్గా అవుతుంది, ఇది ఎలాంటి ఇష్యూస్ లేవు. అర్థమైంది ఇప్పుడు క్లియర్గా, డౌట్స్ ఉన్నాయా? ఉమ్. లేదు లేదు లేదు. క్లియరా? అమెజాన్ అవుతుంది. క్లియర్ కదా ఇంతవరకు. రెడ్ హ్యాట్ మాత్రం మనకి ఇది దీంట్లో ఓపెన్ కాదు కదా బ్రో? రెడ్ హాట్ అయినా ఏదైనా ఓపెన్ కాదు బ్రో, ఓన్లీ అమెజాన్ లైనెక్స్ మాత్రమే ఓపెన్ అయింది త్రూ ద వెబ్ బ్రౌజర్ ద్వారా. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని అవ్వవు, అమెజాన్ లైనెక్స్ మాత్రమే అవుతుంది త్రూ ద వెబ్ బ్రౌజర్ ద్వారా. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓకే. అన్ని అవ్వవు. అవేమేంటి, ఉబుంటు, మ్యాక్ ఓఎస్, ఓకే, తర్వాత వచ్చేసరికి రెడ్ హాట్, తర్వాత ఉబుంటు, తర్వాత డెబినియన్, తర్వాత విండోస్ సర్వరు. ఓకే, ఇక్కడ నువ్వు టెస్ట్ 3 అని కొట్టుకున్నావు అనుకో, ఇప్పుడు ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా కింద. ఉమ్, ఓన్లీ అమెజాన్ లైనెక్స్ మాత్రమే. అమెజాన్ లైనెక్స్ అంటే ఏంది, ఓన్లీ అమెజాన్ లైనెక్స్ మాత్రమే మీకు కన్సోల్ ద్వారా కనెక్ట్ అయ్యింది, రిమైనింగ్ కనెక్ట్ అవ్వదు. తర్వాత ఈ మ్యాక్ ఓఎస్ కూడా అంతే, మ్యాక్ ఓఎస్ కూడా కనెక్ట్ అవ్వదు, ఉబుంటూ కనెక్ట్ అవ్వదు. మనం ఇవన్నీ కనెక్ట్ అవ్వాలంటే గిట్ బ్యాష్ అనే కన్సోల్ డౌన్లోడ్ చేసుకొని తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ నువ్వు ఫాలో అవ్వాలి కంపల్సరిగా. ఏమేంటి, మ్యాక్ ఓఎస్, ఉబుంటూ, విండోస్కి ప్రొసీజర్ వేరు ఉంటుంది, విండోస్కి రిమోట్ డెస్క్టాప్ తీసుకోవాలి, అది నీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. రెడ్ హాట్, సుసి లైనెక్స్, డెబినియన్ ఇవి కూడా అంతే. ఇవి కన్సోల్ ద్వారా కనెక్ట్ అవ్వవు. కన్సోల్ అంటే ఏంది, వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వవు. ఓన్లీ అమెజాన్ లైనెక్స్ మాత్రమే వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అయింది. రిమైనింగ్ అన్ని గిట్ బ్యాష్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ ఎక్కడైతే మనకి పెమ్ .pm పెమ్ కీ ఉంటుందో అక్కడ మీరు ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి. అర్థమైందా క్లియర్గా? అర్థమైంది బ్రో. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మామూలుగా అమెజాన్ లైనక్స్ ఒకటి మనం వెబ్ బ్రౌజర్ త్రూ ఓపెన్ చేయగలం కదా? కరెక్ట్. రిమైనింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఏమీ చేయలేము. ఓకే. రిమైనింగ్ అన్ని ఓమ్. వెబ్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వవు. కానీ ఉమ్, మనకి గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని
ఉమ్, గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తావు? ఉమ్. ఇటు SSH త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. కరెక్ట్. ఇక్కడ ఓకే. కనెక్ట్ అని కొట్టగానే నీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉమ్, చూపిస్తుంది. ఒకటి త్రూ ద ఎస్హెచ్ క్లయింట్ అండ్ త్రూ ద ఎస్హెచ్ ఉమ్, బ్రౌజర్. మనకి ఇది అవ్వట్లేదు కాబట్టి ఎస్హెచ్ క్లయింట్ ద్వారా పోయి ఇక్కడ కమాండ్స్ ఉంటాయి. ఆ కీ ఎక్కడైతే ఉంటుందో ఆ కీని జస్ట్ నువ్వు ఇక్కడ నుంచి కమాండ్స్ ఈ రెండు కమాండ్స్ కొడితే చాలు, ఎందుకంటే నీది ఆల్రెడీ కమాండ్ లైన్ ఇంటర్ఫేసే కదా. ఇదిగో ఉమ్, ఇక్కడ ఓపెన్ ద ఎస్హెచ్ క్లయింట్, లొకేట్ ఉమ్, యువర్ డౌన్లోడ్ యువర్ ప్రైవేట్ కీ ఫైల్. అంటే నీది ఎక్కడైతే ఉమ్, ప్రైవేట్ కీ ఫైల్ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ డౌన్లోడ్ కొట్టి ఇక్కడ చూపిస్తే ఆటోమేటిక్గా కీ డౌన్లోడ్ అయ్యి ఇక్కడ కనెక్ట్ అయ్యిద్ది అనమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉమ్. లేదు బ్రో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రో, మనం ప్యూర్ ఇప్పుడు కమాండ్ లైన్ లైనక్స్ ఉమ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్కి వద్దాం. ఇది చాలా చాలా ఉమ్, ఇంపార్టెంట్ క్లాస్ బ్రో, ఫస్ట్ క్లాసు. దీన్ని మనం ఫైల్ సిస్టమ్ హిరారికీ అంటాం బ్రో. ఉమ్, ఓకే. సో ఫైల్ సిస్టమ్ హిరారికీ అంటే ఏం లేదు బ్రో. ఉమ్, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా కన్సోల్. ఓకే, ఉమ్. జస్ట్ అమెజాన్ లైనక్స్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు సిడి డాట్ డాట్ ఐడియా ఉన్నాయా? సిడి డాట్ డాట్ ఎనికి వెళ్ళేది. సిడి డాట్ డాట్ వెనక్కి వెళ్ళేది. సిడి స్లాష్ అంటే సిడి అంటే సిడి రూట్లోకి వెళ్ళిద్ది. ఓకే. ఓకే, ఇక్కడ చూడు నేను కొన్ని బేసిక్ కమాండ్లు చెప్తున్నా. ఉమ్. ఇక్కడ సిడి స్లాష్ అంటే ఏంటంటే బ్రో, ఇది టాప్ లెవెల్ డైరెక్టరీ అంటుంది దీన్ని. డైరెక్టరీ అంటే ఉమ్. ఏంది? అదే ఒక ఫోల్డర్ లాగా అనమాట. ఓకే, విండోస్లో ఫోల్డర్ అంటారు, లైనక్స్లోకి వచ్చేసరికి డైరెక్టరీ అంటారు. ఓకే, ఓకే. లైనక్స్లోకి వచ్చేసరికి డైరెక్టరీ అంటారు. మనకి యాక్చువల్గా స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్టరీ అంటారు. అంటే స్లాష్ అంటే టాప్ లెవెల్ డైరెక్టరీ అంటే ఏంది? విండోస్లో నీకు సి కోలన్ ఉంది కదా బ్రో, ఇప్పుడు నువ్వు దిస్ పీసీకి రా, ఇక్కడ దీనికి వెళ్ళు. ఇంకా దీనికంటే ఫస్ట్ డ్రైవ్ ఏమైనా ఉందా మనకి? లేదు దీనికంటే ఫస్ట్ డ్రైవ్ ఏమైనా ఉందా? లేదు లేదు. సి కోలన్ స్లాష్ అనేది మనకి విండోస్లో ఫస్ట్ డ్రైవ్. అంటే ఫస్ట్ డ్రైవ్ అంటే ఏంటి? నువ్వు ఈవెన్ విండోస్ ఇన్స్టాల్ చేసినా కంపల్సరీగా దీంట్లోనే ఉండాలి. దీంట్లోనే నువ్వు ఉమ్, ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ నీకు ఓఎస్లో ఫైల్స్ అన్ని దీంట్లోనే ఇన్స్టాల్ అవుతాయి. ఇంకా దీని కిందే కదా ఏదైనా అయినా, ఇంకా వేరే దానికి అవ్వదు కదా. సేమ్ లైక్ అంతే. యాజే సేమ్ లైక్ యాజే మనకి స్లాష్ అనేది అలా. అంటే అన్ని ఫస్ట్ ఎప్పుడైనా స్లాష్ ఉండాల్సిందే, కానీ స్లాష్ కింద ఉండాలి, కానీ స్లాష్ పైన ఏది ఉండదు. నీకు కావాలంటే ఓకే. ప్రాక్టికల్ సినారియో నేను సిడి ఉమ్, స్లాష్ అని కొడతా. ఉమ్. సిడి స్లాష్ అని కొడితే ఇక్కడ ఇది టాప్ లెవెల్ డైరెక్టరీ అనమాట. ఇంకా ఇది టాప్ లెవెల్ డైరెక్టరీ. పీడబ్ల్యూడి అంటే ఏంటంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని అర్థం. ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంది? ఇప్పుడు మనం ఎక్కడున్నామో అది ఉమ్, చెప్తుంది, పాత్ చెప్తుంది. ఓకే. 10 నిమిషాలు అవ్వదు. ఓకే, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇది అనమాట. ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ దిస్ పీసీలోకి వచ్చాను, నేను ఒకవేళ ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నేను ఇగో ఇక్కడ ఇది ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఓకే, నేను మళ్ళీ ఉమ్, గూగుల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ ఇది ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే. సో ఉమ్, ఇట్లా సిడి అంటే ఏంటంటే సిడి స్లాష్ కొడితే ఏంటంటే నేను ప్రెజెంట్ ఈ పాత్లోకి వెళ్తాను అర్థం అనమాట. ఇక్కడ చూసావు బ్రో, డాలర్ సింబల్ ఉంది కదా, ఈ డాలర్ ఉమ్, సింబల్ అనేది నార్మల్ యూజర్ లాగిన్, అంటే నేను ప్రెజెంట్ ఈసీ2 యూజర్లోకి లాగిన్ అయ్యాను అని అర్థం బ్రో. అదే నేను రూట్ ఉమ్, యూజర్లోకి స్విచ్ అయినా ఏమొస్తుంది అక్కడ? ఏమొస్తుంది? ఉమ్. ఏమో బ్రో, ఐడియా లేదు ఇది. డాలర్ సింబల్ వస్తుంది యాక్చువల్గా. చూడు, అదే నేను డాలర్ కనీసం సింబల్ చెప్తా వచ్చింది అప్పుడు చెప్తా అది. చెప్తా చెప్తా. ఇక్కడ చూడు హ్యాష్ సింబల్ వచ్చింది. ఇక్కడ చూడు బ్రో, ఈ రెండిటికి ఉమ్, డిఫరెన్స్ ఏందయ్యా అంటే ఉమ్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందయ్యా అంటే నువ్వు ఎప్పుడైనా ఉమ్, సరే ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, నువ్వు ఎప్పుడైనా సరే విండోస్లో మనకి విండోస్లో అడ్మిన్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఏంటిది యాక్చువల్గా? ఏమో బ్రో, అంత ఐడియా లేదు విండోస్లో నాకు. విండోస్లో నువ్వు ఎప్పుడైనా సరే విండోస్ 10 ఇన్స్టాల్ చేసినప్పుడు నీకు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుద్ది. నువ్వు కావాలంటే మీ ఫ్రెండ్స్ దాంట్లో ఇన్స్టాల్ చేస్తే సమ్ టైమ్స్ పాస్వర్డ్ అడుగుద్ది అది. సో నాకు లైనక్స్లో కూడా రూట్ అనేది అడ్మినిస్ట్రేటర్ యూజర్ బ్రో. అర్థమైందా? రూట్ అనేది మెయిన్ అడ్మిన్. మెయిన్ అడ్మిన్ యాక్చువల్గా. ఇది నువ్వు ఎప్పుడైతే ఓఎస్ ఇన్స్టాల్ చేస్తావో డిఫాల్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. అంటే యూజర్ ఉంటుంది, బట్ ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుద్ది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, ఇక్కడ రూట్ యూజర్ని మనం అడ్మిన్ యూజర్ అంటాం. ఇక్కడ హ్యాష్ సింబల్ ఉంటే రూట్లో లాగిన్ అంటే అర్థం. ఓకే. ఇక్కడ ఓకే. డారల్ సింబల్ ఉంటే
నార్మల్ యూజర్లో లాగిన్ అంటే అర్థం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు. ఇప్పుడు యాష్ రూట్ యూజర్ లో ఉన్నాం మనం. ఇక్కడ చూడు, రూట్ యూజర్లో ఉన్న లాస్ట్లో నాకు డాలర్ హ్యాష్ సింబల్ ఉంది. ఉంది, హ్యాష్లో ఉంది. ఇక్కడ EC2 యూజర్లో ఉన్న ఏముంది ఇక్కడ? డాలర్ సింబల్ ఉంది. డాలర్. నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం యూజర్ యాడ్ సాయి అని యాడ్ చేస్తా. అంటే నీకు ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏది ఈ డాలర్ సింబల్కి యాడ్ సింబల్కి డిఫరెన్స్ చెప్తున్నా. యూజర్ యాడ్ అంటే నేను సాయి అనే కొత్త యూజర్ని యాడ్ చేస్తున్నా. నేను మళ్ళీ ఈ సాయి అనే యూజర్లోకి స్విచ్ అవుతా. అంటే దానికి డాలర్ సింబల్ వస్తుందా హ్యాష్ సింబల్ వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడు, యూజర్లోకి స్విచ్ అవ్వాలంటే SU-, సాయి. SU అంటే స్విచ్ ద యూజర్. ఓకే, ఎంటర్ కొట్టుకున్నాం అనుకో, ఇక్కడ చూడు ఏం సింబల్ వచ్చింది? డాలర్ సింబల్ వచ్చింది. డాలర్ సింబల్ వచ్చింది. ఇక్కడ ఏముంది? ఇక్కడ సాయి సాయి సాయి. యూజర్. ఇప్పుడు నువ్వు ఏ పాత్రలో ఉన్నావు? సాయి అనే యూజర్లో ఇక్కడ IP అడ్రస్ అనేది కామన్గా ఉంది. ఇక్కడ నార్మల్ యూజర్లోకి లాగిన్ అయితే డాలర్ సింబల్లో ఉంది, రూట్లో ఉంటే హ్యాష్ సింబల్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి క్లియర్ అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది. మళ్ళీ ఎగ్జిట్ కొట్టుకో, ఏమొచ్చింది? రూట్. రూట్. మళ్ళీ ఎగ్జిట్ కొట్టు, EC2కి వస్తావు, మళ్ళీ డాలర్ సింబల్ వస్తుంది. కావాలంటే చూసుకో. క్లియరా? మళ్ళీ డౌట్స్ ఇప్పుడు ఉన్నాయా? ఎగ్జిట్ కొడితే బ్రో. మళ్ళీ ఎగ్జిట్ కొడితే ఎగ్జిట్ అయిపోద్ది. టోటల్ ఎంటైర్ ఎగ్జిట్ అయిపోద్ది. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ లాగిన్ అవ్వాలి. మళ్ళీ మన మెసేజ్ కి మళ్ళీ నీ SH ఉందో ఎక్కడో మళ్ళీ సేమ్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా EC2 యూజర్కి స్విచ్ అయిపోతావు. లాస్ట్ లాగిన్ సో 39 సమ్ IP అడ్రస్, మళ్ళీ EC2 యూజర్, మళ్ళీ రూట్ యూజర్కి స్విచ్ అవ్వాలంటే sudo-i. నీకు ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోలేదు, డోంట్ కన్ఫ్యూజ్. నేను జస్ట్ ఏంటంటే నువ్వు ఇక్కడ డాలర్ సింబల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నావు కాబట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది ఇది. ఇక్కడ నీకు ఇంకా సుడో అనే కాన్సెప్ట్ అయిపోవాలా. సుడోస్ అనే కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ నువ్వు sudo-i కొడితే యాడ్ సింబల్లోకి వెళ్ళి అంటే రూట్లోకి వెళ్ళిపోతావు. ఇక్కడ యాక్చువల్గా పాస్వర్డ్ కూడా అడుగుద్ది, బట్ కానీ నీకు ఇప్పుడు పాస్వర్డ్ అడగట్లా. అదేంటంటే sudo-i కానీ డైరెక్ట్గా స్విచ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ కొడితే ఆటోమేటిక్గా EC2 యూజర్కి వస్తావు. ఇప్పుడు క్లియరా? ఇక్కడ చూడు, ఇక్కడ వాడు ఏమంటున్నాడు? దిస్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ పేరెంట్ డైరెక్టరీ, ఆల్ అదర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ రూట్ డైరెక్టరీ. అంటే మనం స్లాష్ని రూట్ డైరెక్టరీ అనొచ్చు, టాప్ లెవెల్ డైరెక్టరీ అనొచ్చు, లేకపోతే స్లాష్ డైరెక్టరీ అని అనొచ్చు. ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. అర్థమైందా నీకు? నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ప్రాక్టీస్ చేసే కొద్దికి ఒక్కొక్కటి అలవాటు అవుతుంటాయి అనమాట. అర్థమైందా నీకు? స్లాష్ను 3 రకాలుగా పిలవచ్చు. ఒకటి టాప్ లెవెల్ డైరెక్టరీ, ఓకే, టాప్ లెవెల్ డైరెక్టరీ. తర్వాత వచ్చేసరికి ఇక్కడ రూట్ డైరెక్టరీ అంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ స్లాష్ పాత్ కూడా అంటారు. అర్థమైందా క్లియర్గా? బేస్డ్ అపాన్ ద సినారియోని బట్టి పిలుస్తారు. ఇక్కడ టాప్ లెవెల్ డైరెక్టరీ అంటారు, స్లాష్ డైరెక్టరీ అంటారు, రూట్ డైరెక్టరీ కూడా అంటారు. ఇదిగో కింద నీకు ఈ డాక్యుమెంట్ ఇచ్చాడు. ఇక్కడ స్లాష్ అనేది మనకి C:\Windows. నీకు ఇందాక చూపించాను కదా. ఇక్కడికి వచ్చి దిస్ పాత్లోకి వస్తే దిస్ PCలో ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో C:\Windows ఉంది కదా, స్టార్టింగ్ సింబల్. ఓకే, ఇది నువ్వు డబుల్ క్లిక్ చేసావు అనుకో, ఇదిగో ఇక్కడ కూడా సేమ్ అదే ఉందా డాక్యుమెంట్లో కూడా. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. సీకులు. అందుకే నీకు ఈ డాక్యుమెంట్ ఫాలో అవ్వమనేది, ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఫాలో అవుతే మీకు అర్థం కాదు. ఇప్పుడు క్లియరా? టాప్ లెవెల్ డైరెక్టరీ అర్థమైంది. స్లాష్ అనేది అర్థమైందా? తర్వాత నెక్స్ట్ స్లాష్ రూట్. ఇక్కడ వాడు ఏమంటున్నాడు? ఇట్ ఈజ్ ఏ హోమ్ డైరెక్టరీ ఫ్రమ్ ద రూట్ యూజర్. దీన్ని మనం సూపర్ యూజర్ కూడా అంటాం. ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద రూట్ యూజర్. ఇప్పుడు అంటే ఇక్కడ చూడు, డాక్యుమెంట్స్ అండ్ సెట్టింగ్స్. మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అడ్మిన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ లైకేజ్ ఇది కూడా అలానే ఉంటుంది. స్లాష్ రూట్ అంటే మనకి ఎప్పుడైతే నువ్వు OSని ఇన్స్టాల్ చేస్తావో డిఫాల్ట్గా పాస్వర్డ్ అడుగుద్ది. దీన్ని మనం రూట్ యూజర్ అంటాం, సూపర్ యూజర్ అంటాం, అండ్ యాజ్ వెల్ యాజ్ తర్వాత అడ్మిన్ యూజర్ కూడా అనొచ్చు. 99% రూట్ యూజర్ అనే అంటారు, ఇంకా మిగతాది ఏం పిలవరు. సూపర్ యూజర్ అన్న అయితే అంటే ఆ ఫోల్డర్ రూట్ కి యూజర్ ఆ కూడా రూట్ కాదు. ఫోల్డర్ హ్మ్? రూట్ ఫోల్డర్ కి యూజర్ లాంటి వాడు అనమాట. అంతే, అంతేనా? కరెక్ట్. ఏం లేదు బ్రో, స్లాష్ కింద రూట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావనుకో సిడి స్లాష్ కొట్టి LS అని కొట్టావనుకో, డిఫాల్ట్గా ఇవన్నీ కూడా ఓఎస్తో పాటు వస్తాయి. AFS అని, బూట్ అని, ETC అని, లిబ్ అని, మీడియా అని, OPT అని, రూట్ అని, SBIN అని, SYS అని, USR అని, బిన్ అని, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటే వస్తాయి. ఇవి నీకు అర్థమైతే ఒక 30% అన్నీ అర్థమైనట్టే. ఇప్పుడు నువ్వు కావాలంటే ఇదేమో రెడ్ హార్ట్, ఇది వచ్చేసరికేమో నాకు అమెజాన్ లైనక్స్. కావాలంటే చూడు, రెండు ఒకేలాగా ఉన్నాయో లేవు చూడు. ఒకటే అన్ని ఆపరేటింగ్ లైనక్స్ సిస్టమ్స్కి ఇంతే, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఇవే వస్తాయి. నేను అందుకే నీకు ఫస్ట్ క్లాస్ కూడా
రూట్ అంటే ఏంది, హోమ్ అంటే ఏంది, బూట్ అంటే ఏంది, ఈటీసీ అంటే ఏంది, అందుకే స్టార్ట్ చేసింది. యుఎస్ఆర్ అంటే ఏంది, ఓపీటీ అంటే ఏంది, అందుకే స్టార్ట్ చేసింది. నీకు అర్థమైందా క్లియర్గా? ఓకే. ఉమ్, సో ఈ ఈ ఈ డైరెక్టరీస్ అన్నిటి గురించి నీకు ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ వేలో ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిడి మీడియాలోకి వెళ్తా. నీకు మీడియా అంటే ఏంటిది, అసలు దాని కథ ఏంది, నేను తర్వాత మళ్ళీ ఈటీసీలోకి వెళ్తా. ఇవన్నీ కూడా ఓఎస్తో పాటు వచ్చినాయి. అసలు దీని కథ ఏంది, సిడి ఈటీసీ. ఓకే, సిడి స్లాష్ ఈటీసీ. ఓకే, ఈటీసీ అసలు దీని కథ ఏంది, ఈటీసీ ఏంటిది అసలు, దీంట్లో ఈ ఫైల్స్ అన్ని ఏంటి. ఉమ్, ఓకే, సిడి తర్వాత బూట్లోకి వెళ్తా. అసలు దీని కథ ఏంది, ఇక్కడ చూడు. ఇప్పుడు నేను ఇక్కడ బూట్లోకి వెళ్తే నో సచ్ ఎస్ ఫైల్ ఎస్ డైరెక్టరీ అంటుంది, కానీ ఇది ఎక్కడ ఉంటుంది యాక్చువల్గా, ఎక్కడ ఉంది, స్లాష్ కింద ఉంది, సిడి స్లాష్ స్లాష్ ప్లస్ బూట్. బూట్. సిడి స్లాష్ బూట్ కొట్టావు అనుకో, చూడు ఇది ఇట్ ఈస్ నాట్ ఏ డైరెక్ట్, సిడి స్లాష్ బిఓటి. బూట్ అంటే ఏంది అసలు, దాంట్లో ఏం ఫైల్స్ ఉన్నాయి అసలు, ఎల్ఎస్. ఇవన్నిటి గురించి తెలియాలంటే ఫస్ట్ నీకు, అందుకని నేను ఓఎస్ ఇన్స్టాల్ చేయమంది. ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే నీకు ఈ ఫైల్స్ అని నువ్వు క్లియర్గా చూస్తావు అనమాట. అంటే ఒక ఫ్రెష్ ఓఎస్ ఇన్స్టాల్ అయినప్పుడు అసలు దాంట్లో ఏముంటాయి, మనం ఓఎస్ లెవెల్ డైరెక్టరీస్ ఏంటి, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏం రిక్వైర్మెంటు, నాకు ఒక 100 GB చేయమన్నాడు వాడు, సంథింగ్ అది తర్వాత చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతావు. ఇప్పుడు ఇవన్నీ నీకు అర్థమైనాయి అనుకో, డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు దీంట్లో లాగ్ ఫైల్ ఏది, తర్వాత యూజర్ ఎక్కడ లాగిన్ అవుతాడు, లాగౌట్ అవుతాడు, సర్వర్ ఎప్పుడు రీస్టార్ట్ అయింది, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, నీకు క్లియర్గా అర్థమైంది. అర్థమైందా, అందుకనే నేను ఇది చెప్పాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు నువ్వేం, సో కంటిన్యూ చేసేదా. చెయ్యి బ్రో, చెయ్యి బ్రో. ఒక నిమిషం ఉండు, ఇది లింక్ పంపిస్తా, రికార్డింగ్ ఆగిపోద్దాం.